చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్నటువంటి కొన్ని ఉత్పత్తుల మీద అమెరికా ప్రభుత్వం పెద్ద ఎత్తున పన్నులు పెంచాలని నిర్ణయించి, వాటిల్లో విద్యుత్తు వాహనాలు, వీటి మీద పన్నులు 4 రెట్లు పెంచింది. అంటే ఇక నుంచి చైనా నుంచి దిగుమతి చేసుకునే విద్యుత్తు వాహనాల మీద ఇప్పుడున్న పన్ను కంటే 4 రెట్లు పన్ను ఎక్కువ వేస్తుందన్నమాట. అట్లనే లిథియం బ్యాటరీస్, ఇవి కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది అమెరికా. వాటి మీద దిగుమతి పన్ను 3 రెట్లు పెంచాలని నిర్ణయించి, వీటికి తోడు సోలార్ సెల్స్, అవి కూడా దిగుమతి చేసుకుంటాం, వాటి మీద 2 రెట్లు పన్ను పెంచాలని నిర్ణయించి. ఎందువల్ల? పైగా విద్యుత్తు వాహనాలు ఈరోజు ప్రపంచంలో చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం పెట్రోలు, డీజిల్ వాహనాలను డిస్కరేజ్ చేస్తూ వాటి స్థానంలో విద్యుత్తు వాహనాలను వాడాలి అని పర్యావరణవేత్తలందరూ చెప్తున్న విషయం. ప్రపంచమంతా అనేక దేశాల ప్రభుత్వాలు విద్యుత్తు వాహనాల వైపు షిఫ్ట్ అవుతున్నారు. అమెరికా కూడా అదే ఆలోచన చేసింది. కానీ విద్యుత్తు వాహనాలను కనుగొనడంలోనూ, వాటిని అభివృద్ధి చేయడంలోనూ, అత్యంత చవకగా ఉత్పత్తి చేయడంలోనూ, నాణ్యమైనటువంటి వాహనాలను తయారు చేయడంలోనూ ప్రపంచంలోనే చైనా అగ్రస్థానంలో ఉన్నది. కాబట్టి నాణ్యమైన వాహనాలు చవకగా వస్తున్నాయి. అందుకని అమెరికా కూడా చైనా వైపు చూడక తప్పలేదు. చైనా నుంచి విద్యుత్తు వాహనాల దిగుమతులు చేసుకుంటోంది. వాటితో పాటు లిథియం బ్యాటరీస్, సోలార్ సెల్స్, వీటి మీద కూడా పన్ను పెంచేసింది. మరి ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? ఎందుకంటే అమెరికా ప్రభుత్వం తన దేశంలో తన పారిశ్రామికవేత్తలు ఉత్పత్తి చేస్తున్న సరుకులను కాపాడడం కోసం, తన దేశంలో పరిశ్రమలను కాపాడడం కోసం, తన దేశంలో ఉత్పత్తి అవుతున్న సరుకులు మార్కెట్లో అమ్ముడుపోయేటట్టు చేయడం కోసం రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందంట. ఇప్పుడు ఆ రక్షణాత్మక చర్యల్లో భాగంగా చైనా నుంచి వస్తున్నటువంటి దిగుమతుల మీద పెద్ద ఎత్తున పన్నులు పెంచే నిర్ణయం చేసింది. 2 రెట్ల నుంచి 4 రెట్ల వరకు వివిధ సరుకుల మీద పన్నులు పెంచాలని నిర్ణయం. ఆశ్చర్యంగా ఉంది కదా. స్వేచ్ఛా వాణిజ్యం గురించి నీతులు చెప్పినటువంటి అమెరికానే ఈరోజు రక్షణాత్మక చర్యలు చేపడుతోంది. ఒకప్పుడు భారతదేశం తన పరిశ్రమలను రక్షించుకునేందుకు, తన దేశంలో ఉత్పత్తి అయ్యే సరుకులు తన దేశంలో అమ్ముడుపోయే విధంగా తమ పారిశ్రామిక విధాన రంగాన్ని కాపాడుకునేందుకు రక్షణాత్మక చర్యలు అనుసరించినప్పుడు, దిగుమతుల మీద ఆంక్షలు విధించినప్పుడు అమెరికా ఆక్షేపించింది. ప్రపంచ బ్యాంకును ప్రయోగించింది భారతదేశం మీద. మొత్తం పాశ్చాత్య దేశాలు భారతదేశం మీద విరుచుకుపడ్డాయి. ఈ రక్షణాత్మక చర్యలు తప్పు అన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మారుతున్నప్పుడు స్వేచ్ఛా వాణిజ్యం వైపే అందరూ ప్రయాణం చేయాలన్నాయి. ఇది దేశం అభివృద్ధికి ఉపయోగపడతాయన్నాయి. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వల్ల, స్వేచ్ఛా వాణిజ్యం వల్ల, స్వేచ్ఛగా ఎగుమతులు దిగుమతులకు అవకాశం ఇవ్వటం వల్ల పోటీ ఏర్పడుతుందని, ఈ పోటీలో ప్రజలకు నాణ్యమైన సరుకులు చవకగా లభిస్తాయని, అందువల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానమని నీతులు చెప్పారు, ఒత్తిడి చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి మనకిచ్చేటువంటి అప్పుల మీద కండిషన్స్ పెట్టారు, ఆంక్షలు పెట్టారు. పెట్టి భారత పాలకుల మెడలు వంచి రక్షణాత్మక చర్యలను రద్దు చేయించి మొత్తం అన్నింటినీ సరళీకరించేటట్టు చూశారు. వాటికే సరళీకృత ఆర్థిక విధానాలు అని ముద్దు పేరు వచ్చింది. ఎగుమతి దిగుమతులను పూర్తిగా సరళీకరించారు. ఎగుమతులు దిగుమతుల విధానాన్ని, కొత్త విధానాన్ని తెచ్చారు. ఇప్పుడు 90వ దశకం నుంచి మొదలైనటువంటి ఈ విధానాల స్పీడు 80వ దశకంలోనే వీటికి బీజాలు పడ్డప్పటికీ 90వ దశకం నుంచి ప్రపంచీకరణ పేరుతో విజృంభించినాయి కదా. ఇప్పుడు 34 ఏళ్లు. ఈ 34 ఏళ్ల స్వేచ్ఛా వాణిజ్యం అనుభవాలు, సరళీకృత ఆర్థిక విధానాల అనుభవాలు చూస్తే ఒకవైపు ప్రపంచంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు బలిసిపోయారు, సాధారణ ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి. ఇది ఒక అనుభవం అయితే, రెండో అనుభవం అమెరికా ఊహించనిది, పాశ్చాత్య దేశాలు ఊహించనిది. ఒక సోషలిస్టు దేశంగా ఉన్నటువంటి చైనా ఈ పోటీలో అగ్రస్థానానికి వస్తుందని ఇది వాళ్ళు ఊహించలేదు. ప్రపంచ బ్యాంక్ ఊహించలేదు, IMF ఊహించలేదు, అమెరికా అసలే ఊహించలేదు. స్వేచ్ఛా వాణిజ్యంలో పెద్ద పెద్ద పెట్టుబడిదారీ దేశాలే పోటీ పడతాయని, ఆ పెట్టుబడిదారీ దేశాల మధ్య పోటీలో వాళ్లల్లోనే ఒకళ్ళు లాభపడతారు, ఒకళ్ళు ముందుకు పోతారు, ఒకళ్ళు వెనక్కి పోతారు అనుకున్నారు తప్ప ఒక సోషలిస్టు దేశం వాటిని కూడా ఉపయోగించుకొని ప్రపంచ వాణిజ్యంలో అగ్రస్థానానికి వస్తుందని ఊహించలేదు. అమెరికాను కూడా దాటిపోతుందని ఊహించలేదు. చివరకు అమెరికా మార్కెట్ చైనా సరుకులతో నిండిపోతుందని ఊహించలేదు. ఇప్పుడు అమెరికా ఎదుర్కొంటున్న సమస్య, ఇప్పుడు అమెరికాకే ఈ సమస్య వచ్చింది కాబట్టి అమెరికాలో ఉన్న పరిశ్రమలు
నడవడం కష్టమవుతోంది. అమెరికాలో ఉత్పత్తి అయ్యేటువంటి సరుకులు అక్కడ అమ్ముడుపోవట్లేవు. ఎందుకంటే నాణ్యతలోను ధరలోను చైనా సరుకులే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చైనా నుంచి దిగుమతి చేసుకున్న సరుకులు అమెరికన్ మార్కెట్లో దూసుకుపోతున్న నేపథ్యంలో తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి, తన మార్కెట్లో తన దగ్గర ఉత్పత్తి అయ్యే సరుకులే అమ్ముడుపోయేటట్టు చేసుకోవడానికి రక్షణాత్మక చర్యలు మేము తీసుకుంటామని నిర్లజ్జగా అమెరికా ప్రకటిస్తోంది. పైగా ఎక్కడ దాకా పోయింది? 4 రెట్లు, 3 రెట్లు, 2 రెట్లు పన్నులు పెంచేదాకా. సరిగ్గా ఈ పని భారతదేశం చేసినప్పుడు ఇది పాతకాల పద్ధతులు అనుసరిస్తున్నారని, అభివృద్ధి నిరోధక విధానాలు ఇవ్వని ఆక్షేపించారు. అన్ని వైపుల నుంచి దాడులు చేశారు, తీవ్రమైన ఒత్తిడులు చేశారు. ప్రపంచ బ్యాంక్ అప్పుల పేరుతో భారతదేశ పాలకుల మెడలు వంచి బలవంతంగా సరళీకృత ఆర్థిక విధానాల వైపు నెట్టారు. వీటి ఫలితంగా భారతదేశంలో కూడా అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు బాగానే బలిసిపోయారు, మనం చూస్తున్నాం. కానీ సాధారణ ప్రజలకే కొనుగోలు శక్తి పడిపోయింది, ఆర్థిక అసమానతలు పెరిగినాయి, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, చూస్తున్నాం మనం. ఇప్పుడు భారతదేశం లాంటి అనేక దేశాలు నష్టపోయినా పర్వాలేదు, అమెరికా లాభపడితే చాలు. అందుకని అమెరికా లాభం కోసం ప్రపంచమంతా బలవంతంగా అమెరికాకు నచ్చిన విధానాలు అమలు జరపాలన్నారు. ఎప్పుడైతే అది అమెరికాకే నష్టం అవుతుందో అప్పుడు ప్రపంచమంతా అమెరికా చెప్పినట్టు వినాలట. ఇప్పుడు అమెరికా ఆత్మరక్షణ చర్యలు తీసుకుంటుందంట, రక్షణాత్మక చర్యలు అమలు జరుపుతుందని. ఇదెక్కడి సిద్ధాంతం? అంటే అమెరికాకు లాభమైనంత మేరకే ఏ సిద్ధాంతమైనా. అమెరికాకు లాభమైతే ప్రపంచమంతా మాకు లాభం అని అంగీకరించాలి. అమెరికాకు నష్టమైతే ప్రపంచమంతా అబ్బో ఇది నష్టం, అమెరికా స్వేచ్ఛగా తన నిర్ణయాలు తను తీసుకోవచ్చు అనుకోవాలి. పోనీ ఇప్పుడు అమెరికాకు నష్టం కాబట్టి ప్రపంచానికంతా నష్టం అంటుందా? నో, ప్రపంచమంతా ఈ విధానాలే అనుసరించాలట, తాను మాత్రం రక్షణాత్మక చర్యలు తీసుకుంటుందా? ఏమి నీతిలివి? అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి బడాబాబులు వాళ్ళకేది లాభం అయితే అది అమలు జరుపుతారని, అంతిమంగా అమెరికాకి ఏది లాభం అయితే అది చేస్తుంది, మనకేది లాభం అయితే అది మనం చేయొద్దు. మరి ఏ దేశానికి ఆ దేశం తమ దేశ ప్రజలకు ఏది లాభమైతే అది చేయాలి కదా. ఇతర దేశాలేమో తమ ప్రజలకు ఏది లాభమైతే అది చేయొద్దు, అమెరికా చెప్పినట్టు చేయాలి. అమెరికా మాత్రం తనకేది లాభమైతే అది చేస్తుంది. ఇది ఇప్పుడు అమెరికా చెప్తున్న నీతి. మరి ఇప్పుడు దేశ ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, భారతదేశ ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 34 ఏళ్ల సరళీకృత ఆర్థిక విధానాల ఫలితం ఈరోజు మనం చూస్తున్నాం. అంబానీలు, అదానీలే పరిపాలిస్తున్నారు, వాళ్ళకి ఏది లాభమైతే అదే విధానం చూస్తున్నాం మనం. దేశభక్తి పేరుతో వచ్చినటువంటి మోడీ పాలనలో కూడా అంబానీ, అదానీలే, వాళ్ళ ప్రయోజనాలే అగ్రస్థానంలో ఉన్నాయి, చూసాం మనం. ఇప్పుడు దేశంలో పెరుగుతున్నటువంటి సమస్యలు చూస్తున్నాం మనం. అందుకని అమెరికా లాంటి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల ప్రయోజనాల కోసం మన దేశం మీద, అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మీద రుద్దినటువంటి విధానాలను ప్రజలు తిరస్కరించాలి. మన దేశానికి, మన ప్రజలకి ఏది లాభమైతే అది మనం చేయడానికి సిద్ధపడాలి. మన పాలకులు మన ప్రజల ప్రయోజనాలకు అవసరమైన విధానాలు అనుసరించాలి. అంతే తప్ప అమెరికా పాలకులకు అవసరమైన విధానాలు కాదు అనుసరించాల్సింది, లేదా మరో దేశానికి అవసరమైన విధానాలు కాదు అనుసరించాల్సింది. ఈ దేశ పాలకులు, ఈ దేశ ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకులు ఈ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు అనుగుణమైన విధానాలు అమలు జరపాలి. అందుకని జనం ఓటేయటమే కాదు, ఓటేసిన తర్వాత వచ్చిన పాలకులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారా లేదా, ఇది కూడా 1000 కళ్లతో అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలి. పాలకులు ఎన్నికలకు ముందు చెప్పింది ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పేది ఒక మాట అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి అమెరికా ప్రయోజనాలు, బహుళజాతి సంస్థల ప్రయోజనాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాల ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తే ప్రజలు అంగీకరించకూడదు. అంతేకాదు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అడుగుతుంటే ప్రజల దృష్టిని ఇతర సమస్యల వైపు మళ్లిస్తే, మతం వైపో, ప్రాంతం వైపో, భావోద్వేగాల వైపో దృష్టి మరల్చి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా సహించొద్దు. శ్రామికులు ఐక్యంగా ఉండాలి, ప్రజలు ఐక్యంగా ఉండాలి, మన ప్రజాస్వామ్య విలువలని, లౌకిక విలువలను కాపాడుకోవాలి. సాధారణ ప్రజలు ఐక్యంగా కదలాలి. ప్రజా ప్రయోజనాల కోసం, ఈ దేశ ప్రయోజనాల కోసం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. రేపు జూన్ 3వ తేదీ ఫలితాలు రాబోతున్నాయి. దేశంలో ఏ ప్రభుత్వం అయినా ఏర్పడవచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా దేశ ప్రజానీకం ప్రజా సమస్యలను పరిష్కరించినంత వరకే, లేకపోతే మీ మీద పోరాడతామని చెప్పేసి హెచ్చరిక చేయాల్సినటువంటి సమయం ఇది.
ప్రజలు ఆ దిశలో నడుస్తారని ఆశిద్దాం.